అందరికీ నమస్కారం. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఒకే పదాన్ని పదే పదే వాడుతుంటాం కదా. దానివల్ల మన మాటలు అంత అందంగా అనిపించవు. సో అలా కాకుండా మన ఇంగ్లీష్ను ఇంకాస్త న్యాచురల్గా, ఫ్లూయెంట్గా మార్చే ఒక సింపుల్ టెక్నిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇక్కడ చూడండి, రవి నా స్నేహితుడు. రవి ఒక టీచర్ ఇలా చెప్పొచ్చు. కాని అదే వాక్యాన్ని రవి నా స్నేహితుడు, అతనొక టీచర్ అంటే వినడానికి ఎంత బావుందో కదా. ఆ రిపిటేషన్ పోయింది. ఇక్కడ మనం రవికి బదులుగా వాడిన ఆ అతను అనే పదముంది చూశారు. అదే సర్వనామం, అదే ప్రోనౌన్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రోనౌన్ అంటే ఏంటి? ఒకే పేరును లేదా నౌన్ను మళ్లీ మళ్లీ వాడకుండా దానికి బదులుగా వాడే పదం అన్నమాట. దీనివల్ల మన మాటల్లో ఆ రిపిటేషన్ తగ్గిపోయి మన సంభాషణ వినడానికి చాలా న్యాచురల్గా, స్మూత్గా ఉంటుంది. సరే, ఈ ప్రోనౌన్స్లో చాలా రకాలున్నాయి. కాని అన్నింటి గురించి ఒకేసారి కంగారు పడక్కర్లేదు. ముందుగా మనం రోజూ ఎక్కువగా వాడే రెండు ముఖ్యమైన రకాల గురించి చూద్దాం. అవే పర్సనల్ ప్రోనౌన్స్ ఇంకా పొజెసివ్ ప్రోనౌన్స్. ఓకే, ముందుగా పర్సనల్ ప్రోనౌన్స్. ఇవి వ్యక్తులను లేదా వస్తువులను సూచిస్తాయి. వీటిలో మళ్ళీ రెండు రకాలుంటాయి. ఒకటి సబ్జెక్ట్ అంటే పనిచేసేవాళ్లు, ఉదాహరణకి ఐ, వి, హీ, షీ. రెండోది ఆబ్జెక్ట్ అంటే పని యొక్క ఫలితాన్ని అందుకునేవాళ్లు, అంటే మీ, అస్, హిమ్, హర్ లాంటివి అన్నమాట. సింపుల్గా నేనుకి బదులు ఐ వాడతాం, అదే నన్ను అనాల్సొస్తే మీ వాడతాం. ఒక ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ద టీచర్ హెల్ప్డ్ అస్ అంటే టీచర్ మాకు సహాయం చేశారు. ఇక్కడ సహాయం అందుకుంటున్నది మేము, అందుకే ద టీచర్ హెల్ప్డ్ వి అనకుండా అస్ అని వాడాం. చూసారా, యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వాడాం. చాలా సింపుల్ కదా. సరే, ఇప్పుడు రెండో ముఖ్యమైన రకం చూద్దాం. అవే పొజెసివ్ ప్రొనౌన్స్. పేరులోనే ఉంది కదా, పొజెషన్ అంటే యాజమాన్యం. ఒక వస్తువు ఎవరికి చెందింది, దాని ఓనర్ ఎవరు అని చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవేంటంటే మైన్, ఆర్స్, యోర్స్, హిజ్, హర్స్, దేర్స్. దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పే బదులు సింపుల్గా దిస్ పెన్ ఇస్ మైన్ అంటే చాలు. ఆ ఇల్లు వాళ్లది అనడానికి దేర్స్. ఇలా మై పెన్, యోర్ బుక్ అని రిపీట్ చేయకుండా సింపుల్గా ఒకే పదంతో చెప్పేయొచ్చు. ఇక్కడ చూడండి, దాట్ హౌస్ ఈజ్ హర్స్ అంతే. సింపుల్గా ఆ ఇల్లు ఆమెది అని చెప్పేశాం. దాట్ ఈజ్ హర్ హౌస్ అని చెప్పొచ్చు. కానీ హర్స్ వాడటం వల్ల మన మాటలింకాస్త అడ్వాన్స్డ్గా, న్యాచురల్గా వినిపిస్తాయి. సరే, ఇప్పటివరకు మనం పర్సనల్, పొసెసివ్ ప్రొనౌన్స్ చూసాం. ఇప్పుడు మరికొన్ని ఇంట్రెస్టింగ్ రకాల గురించి తెలుసుకుందాం. ఇవేంటంటే వేటినైనా సూచించడానికి, ఇంకా మన గురించి మనం చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. ముందుగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. వీటిని పాయింటింగ్ వర్డ్స్ అని కూడా అంటారు. అంటే మనం వేలుతో చూపిస్తూ మాట్లాడతాం కదా, ఇది, అది అని. అచ్చం అలాగే ఇంగ్లీష్లో నిర్దిష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను చూపించడానికి వీటిని వాడతాం. మొత్తం 4 ఉంటాయి. చాలా సులువు. దగ్గరగా ఉన్న ఒక వస్తువైతే దిస్, దూరంగా ఉన్న ఒక వస్తువైతే దాట్. అదే దగ్గరగా ఒకటి కంటే ఎక్కువ వస్తువులుంటే దీస్, దూరంగా ఎక్కువ వస్తువులుంటే దోజ్. అంతే. ఉదాహరణకి మీ చేతిలో కొత్త షూస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు వాటిని చూపిస్తూ దీస్ ఆర్ న్యూ షూస్ అని చెప్తారు. చూసారా, దగ్గరగా ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ వాడాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి చూద్దాం. రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ఏంటి? ప్రతిబింబించడం. ఇక్కడ కూడా అంతే. పని చేసేది, ఆ పని ప్రభావాన్ని పొందేది ఒకే వ్యక్తి అయినప్పుడు, అంటే యాక్షన్ మళ్ళీ సబ్జెక్ట్ మీదికే రిఫ్లెక్ట్ అయినప్పుడు వీటిని వాడతాం. వీటిని గుర్తుపట్టడం చాలా చాలా ఈజీ, ఎందుకంటే వీటి చివర సెల్ఫ్ లేదా సెల్వ్స్ అని వస్తుంది. ఉదాహరణకి మైసెల్ఫ్, యోర్సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్. అలాగే ప్లూరల్లో అయితే ఆర్సెల్స్, దెమ్సెల్స్. సింపుల్. ఒక పవర్ఫుల్ ఉదాహరణ చూద్దాం. ఐ టాట్ మై సెల్ఫ్ ఇంగ్లీష్ అంటే నాకు నేనే ఇంగ్లీష్ నేర్పించుకున్నాను. ఇక్కడ చూడండి, నేర్పింది నేను, నేర్చుకున్నది కూడా నేనే. సో యాక్షన్ నా మీదే రిఫ్లెక్ట్ అయ్యింది. అందుకే మై సెల్ఫ్ వాడాం. రైట్, ఇప్పుడు మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి వాక్యాలను కలపడానికి,
ఇంకా ప్రశ్నలు అడగడానికి భలేగా ఉపయోగపడతాయి. రిలేటివ్ ప్రోనౌన్స్ ఇవి కనెక్టర్స్ లాంటివి అన్నమాట. రెండు వేరువేరు వాక్యాల మధ్య ఒక బంధాన్ని అంటే రిలేషన్ని ఏర్పరుస్తాయి. వీటిలో ముఖ్యమైనవి హూ, హూమ్, హూజ్, విచ్, దాట్. ఉదాహరణకు, దిస్ ఇస్ ద బాయ్ ఇది ఒక వాక్యం. హీ వాన్ ద ప్రైజ్ ఇది ఇంకో వాక్యం. ఈ రెండింటినీ హూ అనే ప్రోనౌన్తో కలిపి దిస్ ఇస్ ద బాయ్ హూ వాన్ ద ప్రైజ్ అని చాలా స్మూత్గా ఒకే వాక్యంలో చెప్పొచ్చు. బావుంది కదా? నెక్స్ట్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. పేర్లోనే ఉంది, ఇంటరాగేషన్ అంటే ప్రశ్నలు అడగటం. సో సింపుల్గా ప్రశ్నలు అడగటానికి వాడే పదాలే ఇవి. చాలా సింపుల్ ఉదాహరణలు: హూ ఇస్ కాలింగ్ లేదా వాట్ డు యూ వాంట్. ఇక్కడ హూ, వాట్, విచ్, హూమ్ ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కిందకే వస్తాయి. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఇప్పుడు ఫైనల్గా మరో 2 రకాల ప్రొనౌన్స్ గురించి క్లుప్తంగా చూద్దాం. ఇవి జనరల్గా మాట్లాడటానికి ఉపయోగపడతాయి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్. డెఫినిట్ అంటే ఖచ్చితంగా, ఇండెఫినిట్ అంటే ఖచ్చితంగా కాకుండా జనరల్గా చెప్పడం అన్నమాట. మనమొక నిర్దిష్ట వ్యక్తి గురించి కాకుండా సాధారణంగా మాట్లాడేటప్పుడు వీటిని వాడతాం. అంటే సమ్వన్, ఎవ్రీవన్, సంథింగ్, నథింగ్, మెనీ, ఆల్ లాంటివి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సమ్వన్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎవరో మనకు ఖచ్చితంగా తెలీదు. రవీనా, సీతానా మనకు తెలీదు. అందుకే సమ్వన్ అన్నాం. చాలా ప్రాక్టికల్ కదా? చూశారు కదా, ప్రొనౌన్స్ అనేవి చిన్న పదాలే అయినా మన ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని ఎంతగా మారుస్తాయో. వీటిని సరిగ్గా వాడితే మన వాక్యాలు చిన్నవిగా, మన మాటలు చాలా న్యాచురల్గా, మన స్పీచ్ మొత్తం చాలా ఫ్లూయెంట్గా మారిపోతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే మీ సంభాషణలలో ఈ ప్రొనౌన్స్ని వాడటం ప్రాక్టీస్ చెయ్యండి. మీ ఇంగ్లీష్లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు.